మన దగ్గరలో పొన్నెకల్లో ఉన్నటువంటి కిడ్స్ కళాశాలలో చదువుకొని ఇప్పుడు ఫైనల్ సెమ్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూనే ఆ బిజినెస్ లోకి అడుగుపెట్టి ఒక 6 years తర్వాత ఏం చేయబోతారో మీకు చెప్తున్నారు. ఆ మేడం విజన్ ఏంటి అనేది కూడా. ఓకే, ముందుగా మేడం కి వెల్కమ్ చెప్తూ మీ అందరూ కూడా గట్టిగా ఏ క్లాస్ తో మాట్లాడమని చెప్తారు. వెల్కమ్ క్లాస్ సార్. ఓకే, స్టార్ట్. 1 2 3 స్టార్ట్. ఇలా వస్తుంది. గుడ్ ఈవినింగ్ ఆల్. ఎలా ఉన్నారు ఫస్ట్ అందరూ? బోర్ అనిపిస్తుందా ప్రోగ్రామ్ ఏమైనా? ఎక్కువ టైం తీసుకోను. థ్యాంక్ యూ సుధీర్ సార్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. జనరల్గా ఫస్ట్ ఇక్కడ వేశారు గెస్ట్ ఎండి ఆఫ్ షైన్ క్లెవెరా మిస్ ఖమ్మం 2025 అని. ఇవన్నీ రావటానికంటే ముందు నేను కూడా మీలాగే ఒక స్టూడెంట్ని, నేను కూడా మీలాగే ఒక జనరల్ లేడీ, రైట్? సపోర్ట్ చేసింది ఓన్లీ ఎవరైనా ఉన్నారంటే నాకు మా మదర్ మాత్రమే. ఇందాక వాసుదేవ్ సార్ మాట్లాడుతూ అన్నారు, చాలా మంది ట్యూషన్స్ కి పంపిస్తా ఉన్నారు పేరెంట్స్. ఇలాంటి ప్రోగ్రామ్ కి ఎంకరేజ్ చేసి పంపిన వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాలని చెప్పేసి. సేమ్ యాజ్ మా మదర్ కూడా అంతే, మీలాగనే ఇలానే. మమ్మీ నేను గ్రౌండ్కి వెళ్దాం అనుకుంటున్నా, ఒక స్పోర్ట్స్ ప్లేయర్ అవుదాం అనుకుంటున్నా అని చెప్పి మా మమ్మీతో ఒకరోజు ఇట్లా కూర్చోబెట్టి మాట్లాడా ఫస్ట్ నేను ఒకరోజు. సో అసలు ఏంటి ఈమెం చేస్తుంది, నా టాలెంట్ టాలెంట్ ఏంటి అని తెలుసుకుందామని చెప్పి మా మమ్మీ ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను వెళ్ళాను, గ్రౌండ్కి వెళ్ళాను, చూశాను. ఒక 3 months 4 months 5 months అలా తెలంగాణ స్టేట్లో హ్యాండ్బాల్లో స్టేట్ ఛాంపియన్షిప్ తీసుకున్నాను. వెరీ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మళ్ళీ అన్నాను మమ్మీ, ఒక ఆడపిల్ల అనేది ఒక ఇంట్లోనే ఉండి చదువు ఇదంతా కాదు, ఒక మోడర్న్గా కూడా, అది మోడల్గా కూడా ట్రెడిషనల్గా వెళ్తే ఎలా ఉంటుంది, నేను చూపించాలని ఉంది, నాకు కూడా ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేద్దామని ఉందని చెప్పి మా మమ్మీని మళ్ళీ ఇంకొక డే మళ్ళీ పర్మిషన్ తీసుకున్నాను. షీ అలౌడ్. మళ్ళీ మిస్ ఖమ్మం 2025తో అవార్డు తీసుకొని బ్యాక్ అయ్యాను. అగైన్ ఇవన్నీ అయిపోయాయి. సాఫ్ట్వేర్ రిలేటెడ్ చాలా మంది అంటూ ఉన్నారు, మీ పాపది బీటెక్ అయిపోయింది కదా, ఎందుకు ఇక్కడ ఇంకా ఉంచుతున్నారు, పంపించవచ్చు కదా హైదరాబాద్కి సాఫ్ట్వేర్ చేయడానికి, బీటెక్ చేసిన స్టూడెంట్ ఇక్కడ ఏంటి అని చెప్తే, లేదు జనాల మాటలు కాదు, నీకేమనిపిస్తుంది, ఫస్ట్ జనాలు కాదు కదా నీ లైఫ్ లీడ్ చేసేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఓన్ థాట్స్ ఏంటి అని చెప్పేసి మా మమ్మీ మళ్ళీ వన్ డే నన్ను కూర్చోబెట్టి ఒక 30 minutes మాట్లాడారు. ఆ రోజు నేను చెప్పా, మమ్మీ నాకు యూపీఎస్సీ ఆస్పిరెంట్, ఐఎమ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్, కొడితే సివిల్స్ కొట్టాలి, లేకపోతే ఒక బిజినెస్ విమెన్ ఆంటర్ప్రెన్యూర్షిప్గా నేను ఉండాలి, రెండే నా ఐడియాస్. సరే సివిల్స్ అంటున్నావు, అంత బాగానే ఉంది, బీటెక్ స్ట్రీమ్ తీసుకున్నావు, ఓకే, నేను దానికి కూడా అలౌ చేస్తాను, మరి సివిల్స్ రాకపోతే ఏంటి, ఏం ఆన్సర్ చేస్తావు నువ్వు నాకు అని చెప్పి వింగ్స్ ఇచ్చినట్టే ఇచ్చి, సేమ్ మా మమ్మీ బౌండరీస్ కూడా పెట్టింది మీలాగనే. సో నేను అడిగాను మా మమ్మీని, ఆంటర్ప్రెన్యూర్షిప్ అంటే బిజినెస్లోకి ఒక 25-30 yearsలోకి దిగి ఏజ్ అంతా కంప్లీట్ చేసుకొని టైం లేక మళ్ళీ మ్యారేజ్ అని చెప్పేసి ఇవన్నీ విమెన్స్కి ఉంటాయి, రైట్? ఈ టైంలో కాదు, నాకు ఒక ఐడియాలజీ ఉంది, నాకు ఒక పిచ్చింగ్ ఉంది, దాన్ని అప్లై చేస్తే ఎలా ఉంటుందో నాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడు అని చెప్పి సేమ్ తను ఇచ్చిన బౌండరీలోనే నేను ఒక ఛాన్స్ యూజ్ చేసుకున్నాను. వేరాజ్ నౌ ఐఎమ్ బిఫోర్ యూ యాజ్ ఫౌండర్ అండ్ ఎండి ఆఫ్ షైన్ క్లెవెరా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఆర్గనైజ్డ్ బై గవర్నమెంట్. సో ఈ థాట్ అనేది అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఆంటర్ప్రెన్యూర్షిప్ ఇవేవి కూడా జనరల్గా లేదు. సివిల్స్ అంతే, సివిల్స్ కాకపోతే నేనేంటంటే ఆల్ యాక్టివిటీస్లో ఉండాలి, ఒక చదువులోనే కాదు, డాన్స్లో స్టేట్ ఛాంపియన్షిప్, మిస్ ఖమ్మంలో స్టేట్, ఐఎమ్ మిస్ ఖమ్మం 2025 హోల్డర్, సేమ్ యాజ్ స్పోర్ట్స్లో కూడా ఐఎమ్ లైక్ దట్. అండ్ మా మమ్మీ మార్నింగ్ టైంలో నన్ను 5కి 4:30కి గ్రౌండ్కి తీసుకొని వెళ్ళేది. ఆ ఎఫర్ట్స్ అన్ని మా మమ్మీ నాకు సింగిల్ పేరెంట్ అండి, మా ఫాదర్ 2018లో ఎక్స్పైర్ అయ్యారు, ఈజ్ అ గౌట్ ఎంప్లాయ్. సో ఆయన జాబ్ ఇప్పుడు మా మదర్కి వచ్చింది. సింగిల్ పేరెంట్ స్టూడెంట్స్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అందరికీ 2 పేరెంట్స్ ఉన్నారా? లైక్ ఎనీ వన్ ఆర్ లైక్
యా ఫస్ట్ ఒక్కసారి తనకి క్లాప్స్ చేయండి మీరు. బికాజ్ ఇప్పుడున్న ఇదిలో ఒక పేరెంట్, సింగిల్ పేరెంట్, ఐదర్ ఫాదర్ కానివ్వండి మదర్ కానివ్వండి ఉన్నప్పుడు ఒక పిల్లవాడిని ఎంతసేపటికి చదువు చదువు చదువు, నువ్వు చదవాలి, నువ్వు జాబ్ చేయాలి, అందరినీ చూసి నేర్చుకో, వీడు 10 లక్షలు సంపాదిస్తున్నాడు సంవత్సరానికి, వాడు 20 లక్షలు సంపాదిస్తున్నాడు అని చెప్తున్నాను. అలా ఒక్క పేరెంట్ ఉన్నప్పుడు వాళ్ళ ప్రెషర్ ఎక్కువ పడుతుంది, లైక్ వాళ్ళని చూసుకోవాలి మనం, వాళ్ళ మదర్ని కానివ్వండి ఇలా. సో ఇలాంటి ప్రోగ్రామ్కి పంపించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేరెంట్స్కి వెరీ థ్యాంక్ఫుల్ టు అస్. అండ్ ఆఫ్టర్ దట్ కమింగ్ టు యూ పీపుల్, ఇక్కడ చాలా మందిని చూశాను నేను, ఆడపిల్లలు కూర్చొని ఇన్ని క్లాప్ సుధీర్ సార్ చెప్పి ఇంత గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ అమ్మాయిలకు ఉంటుందంటే నేను ఎక్కువ నమ్ముతాను. సేమ్ యాజ్ ఇలాంటి తేటలే ఫస్ట్ మీ పేరెంట్స్ని కూర్చోబెట్టండి, మాట్లాడండి, వింటారు. ఇచ్చిన వింగ్స్ని కరెక్ట్గా యూజ్ చేసుకోండి. పేరెంట్స్ మీరు ఉన్నారు, ఎంతసేపటికి పిల్లల్ని చదివే వాళ్ళే అందరూ అవుతే మరి వాళ్ళకి జాబ్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఎంతసేపటికి నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా మంది ఉన్నారు, మీరు మీ పిల్లలు ఏమవుదాం అనుకుంటున్నారో నాకు ఎవరైనా ఒక 2-3 చెప్పగలరా? మేడం మీరు చెప్పండి. యోగా మేడం, యోగా టీచర్. రైట్ మేడం, మీరు? వాంటెడ్ టు ప్రిపేర్ అంటే ప్రిపరేషన్లో ఉన్నారు. మేడం మీరు? నైస్. ఇక్కడ అంతా కూడా నేను చూస్తే ఒక ప్రొఫెషనలిజం, లాయర్, డాక్టర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, బీటెక్ చేస్తే సాఫ్ట్వేర్, ఎంబీబీఎస్ చేస్తే డాక్టర్, ఇదే. ఎంతసేపటికి జాబ్ టేకింగ్ చూస్తున్నాం, అందరూ సీకింగ్, ఐ మీన్ జాబ్ సీకర్స్ అవుతున్నారు. మరి జాబ్ గివర్స్ ఎవరు? ఎప్పుడైనా మీరు థింక్ చేశారా? ఎవరెవరు చెప్పండి ఒకసారి. జాబ్ సీకర్స్ ఎవరు, జాబ్ ఇచ్చే వాళ్ళు ఎవరు, నాకు డిఫరెన్స్ ఎవరైనా చెప్పగలరా? సారీ మేడం, జాబ్స్ ఇస్తే డబ్బులు వస్తాయి, పవర్ రాదు. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు నా ఏజ్ 20 years, నా కింద పనిచేసే వాళ్ళు 8 మంది ఉన్నారు నేను నడిపే కంపెనీలో. నాకంటే 10 సంవత్సరాలు ఎక్కువ, ఐ మీన్ 30 years, 28 years, 27 years, 32 years హైదరాబాద్లలో పెద్ద పెద్ద కాలేజెస్లో చదువుకొని వచ్చిన వాళ్ళు వర్క్ చేసే వాళ్ళే ఉన్నారు. నా డ్రీమ్, నా అంబిషన్ ఏంటంటే మన థాట్స్, మన విజన్. ఎంతసేపటికి చుట్టాలు చెప్తున్నారా, లేకపోతే వీళ్ళు చెప్తున్నారా, సాఫ్ట్వేర్. ఇప్పుడు నేను బీటెక్ చేశాను, బీటెక్ స్ట్రీమ్ ఐ హ్యావ్ కేమ్ ఫ్రమ్. సో ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను సాఫ్ట్వేర్ వెళ్ళి ఉంటే మేబీ నేను అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ ఎంత ప్యాకేజ్ వస్తుంది ఏంటి ఇదే ఆలోచించేదాన్ని. ఎకనామికల్గా కూడా వీఆర్ లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా పేరెంట్ ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆ జాబ్ అనేది మమ్మీకి వచ్చింది. అలా కూడా కావాల్సింది మనీ కాదు, ఒక థాట్ ఉంటే సరిపోతుంది. సో ఆ థాట్నే కంప్లీట్గా ప్యాషన్గా మోడరేట్ చేసి దాన్ని ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ సంస్థగా 2వ బ్రాంచ్ కొత్తగూడెంలో ఓపెన్ చేస్తున్నాను నేను సూన్, ఒక 1 monthలో. సో జాబ్ ఇచ్చేవాడి కమాండింగ్, జాబ్ తీసుకునేవాడి ఇది డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఎంత ప్యాకేజ్ కాదు, ఇక్కడ పవర్ ముఖ్యం. నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఇక్కడ కూర్చునే వాళ్ళకు కూడా జాబ్ సీకర్స్ కాకుండా జాబ్ గివర్స్ అవ్వాలనేది నా డ్రీమ్. ఎవ్రీ1 ఆఫ్ యూ. సుధీర్ సార్ ఫోన్ చేశారు నాకు, లైక్ ఈరోజు చెప్పారు ఇలా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ప్రోగ్రామ్ ఉంటుంది, గెస్ట్ ఆఫ్ ఆనర్ వస్తున్నారు అని చెప్తే మా మమ్మీకి చెప్పా, మమ్మీ ఇలా ప్రోగ్రామ్ ఉండింది వెళ్ళాలి, అక్కడ ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు, చాలా ప్రొఫెషనల్స్ ఉంటారు కదా అని చెప్పేసి మా మమ్మీతో మాట్లాడాను పర్సనల్గా అని చెప్పింది. ఎందుకు ఏదో చెప్పటం, బీ రియల్, ట్రూత్ఫుల్ ఉండు, నీకు జరిగింది చెప్తూ వెళ్ళు. 13 years ఆఫ్ మై ఏజ్లో మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. ఆఫ్టర్ దట్ మా మమ్మీ లైక్ అండర్ ఎడ్యుకేటెడ్ అండి, లైక్ ఏం చదువుకోలేదు, ఇల్లిటరేట్ లిటరలీ. దానికోసం మేము పడిన స్ట్రగుల్, ప్రతి ఒక్క స్టెప్. సింగిల్ ఉమెన్ అనేది ఎప్పుడు కూడా వీక్నెస్ అవ్వద్దు, అది మన స్ట్రెంగ్త్ అవ్వాలి, రైట్? ప్రతి ఒక్కరు, మా మమ్మీ, నా అన్న వాళ్ళు, ఇప్పటికీ నన్ను అన్న వాళ్ళు చాలా మంది ఉంటారు రిలేటివ్స్లో. ఐ డోంట్ బిలీవ్ ఇన్ రిలేషన్స్ అండ్ ఆల్ దోస్, ఎన్నో వస్తూ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఎదిగే పిల్లలు నా ఏజ్లో హైదరాబాద్కి వెళ్ళి చెడుగో తిరిగే వాళ్ళు ఉన్నారు, సెటిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కానీ ఇవన్నిటిని మనం హ్యాండిల్ చేసుకొని మనం స్ట్రాంగ్గా నిలబడితే ఫర్ షూర్ సక్సెస్ మీదే 100%. పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎంతసేపటికి చదవండి 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 అని రష్ చేసే ముందు అసలు నీ డ్రీమ్ ఏంటి, నువ్వు ఏం చేయగలవు? నువ్వు డాన్స్ చేయగలవా ఫలానా, లేకపోతే నువ్వు మంచిగా పాటలు పాడగలవా, లేదు వాట్ యూర్ ఇంట్రెస్టెడ్ ఇన్, మంచిగా పెయింట్ చేయగలవా, ఆర్ లైక్ గేమ్స్ ఆడగలవా, నీకేమైనా ఐడియాస్ ఉన్నాయా? ఫస్ట్ వాళ్ళని ఒక 10 minutes మీరు ప్రశాంతంగా కూర్చోబెట్టి మాట్లాడినట్టయితే పిల్లలు బయట వేరే వాళ్ళకి షేర్ చేయరు.
బయట కనెక్షన్స్ పెరగవు. మీతో ఫ్రెండ్లీ బాండ్ ఉంటే ఒక్క 2 minutes రేపటి నుంచి ట్రై చేయండి. అసలు ఏం చేసావు, మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు కూడా తక్కువ వచ్చాయి పర్లేదు కదా, నెక్స్ట్ టైం వస్తుంది కదా అని చెప్పి చూడండి. చేంజ్ మీకు తెలుస్తుంది అంటున్నాను నేను, అంతే. దట్స్ ద థింగ్ ఐ జస్ట్ వాంట్ టు కన్ఫెస్ ఫ్రమ్ మై సైడ్. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వాట్. ఒక 10 నిమిషాలు 24 hours పేరెంట్స్కి పిల్లలతో మాట్లాడటానికి 10 నిమిషాలు లేదంటే నేనైతే నమ్మను. మా మమ్మీ 5:30కి లాగ్ ఆఫ్ తీసుకొని ఇంటికి వచ్చిందంటే మళ్ళీ నేనే ఆఫీస్ నుంచి 8కి వెళ్ళిపోతాను ఇంటికి. ఆ 2 hours కూడా స్పెండ్ చేస్తాను, చెప్తాను ఫలానా ఇది జరిగింది. బికాజ్ మనల్ని పేరెంట్స్ కంటే ఎవరు కరెక్ట్ చేస్తారు? రిలేటివ్స్ కరెక్ట్ చేస్తారా? నైబర్స్, ఫ్రెండ్స్? నేను నమ్మను ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ చేస్తారంటే, అస్సలు నమ్మలేను. అవన్నీ టెంపరీ మాత్రమే. పర్మనెంట్గా ఏదైనా ఉంది అంటే జస్ట్ పేరెంట్స్ సపోర్ట్, రైట్? ఎండి చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే ఒక పిహెచ్డి చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా చెప్పి కరెక్ట్గా మాట్లాడాలంటే పిల్లల్ని ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టి అసలు వాళ్ళ థాట్స్ ఏంటి మీరు అడగగలిగితే ఖచ్చితంగా చెప్తాం. మీ పిల్లవాడు దేంట్లో ఏదైతే ఎక్కువ ఉన్నారో, లైక్ డాన్సింగ్లో ఉన్నారా, సింగింగ్లో ఉన్నారా, ఆర్ ఎల్స్ ఇంకేమైనా ఐడియా పిచ్చింగ్లో ఉన్నారా, గర్ల్స్ స్పెషల్లీ. ఇప్పుడు నేను కూడా ఈ బిజినెస్లోకి వచ్చాను, చాలా మంది అన్నారు ఆడపిల్లవి నీకు అవసరమా, 10 మందితో మాట్లాడాల్సి వస్తుంది, పేమెంట్స్ చేయాల్సి వస్తుంది, ఇన్ని వస్తుంది అని చెప్పేసి. వాళ్ళు అన్న మాటలన్నీ ఒక 6 months బ్యాక్ అండి. ఇప్పుడు ఇదే మాట నాతో కనీసం కాల్ కూడా చేసి మాట్లాడేంత ధైర్యం చేయరు మా మమ్మీతో. అలా కష్టపడండి. ఖచ్చితంగా ఎంజాయ్మెంట్ అనేది కూడా ఇంపార్టెంటే. ఎట్ ద సేమ్ టైం ఆ ఎంజాయ్మెంట్ని ఫస్ట్ పేరెంట్స్కి చెప్పగలగండి. మీరు చెప్పగలిగితే మీకు వింగ్స్ ఆటోమేటిక్గా వాళ్ళు ఇస్తారు. యూ టేక్ టైం. లేకపోతే మీ డేలో అసలు ఏం జరిగింది, వాట్స్ నెగిటివ్ థింగ్స్, వాట్ పాజిటివ్ థింగ్స్, యూ ట్రై టు ఇంటరాక్ట్ విత్ దెమ్. అర్థమైందా? ఆల్ రైట్. అందరూ 12th ఫెయిల్ మూవీ చూసారా? మనోజ్ కుమార్ శర్మ ఐపీఎస్. మేడం మీరు చూసారా? ఏంటి మోరల్ ఏంటి మేడం స్టోరీది? యూపీఎస్సీ చదవటానికి ఆయన దగ్గర డబ్బులు లేవు. వాళ్ళ నాన్నమ్మ మనీ ఇచ్చి పంపించిన ఎవరో దొంగ ఇచ్చేశారు. ఆ టైంలో ఆయన వాష్రూమ్స్ కడిగి చిన్న రూమ్లో, అది కూడా ఒక మిల్ అనుకుంటా కదా మేడం, మిల్లో వర్క్ చేసుకుంటూ ఒక చిన్న ల్యాంప్ లైట్ ఉండేది. ఒక్కసారి చూడండి దయచేసి, నా రిక్వెస్ట్. 12th ఫెయిల్ మూవీ చూడండి, ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. నౌ హీఈస్ మనోజ్ కుమార్ శర్మ ఐపీఎస్ ఆఫీసర్ అఫీషియల్లీ. ఇప్పుడు కాదు ఈ స్టోరీ, 15-20 years బ్యాకే జరిగింది. సో ఇలాంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్ మీరు చూడాలి, ఎంజాయ్మెంట్ చెయ్యండి. కీప్ టైం, సపరేట్ టైం. ఐ డోంట్ టెల్ టు స్టడీ మోర్ అండ్ మోర్. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే, ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, డబ్బులు సంపాదించడానికి కాదు, తెలివిగా బ్రతకటానికి. డబ్బులు ఉన్నాయి నీ దగ్గర, ఎడ్యుకేషన్ లేదు, నువ్వు ఏ ఫ్లైట్ ఎక్కాలి, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఎక్కడ ల్యాండ్ అవ్వాలి ఎలా తెలుస్తుంది? అర్థమవుతుందా? ఆల్ రైట్.